ఎంటెక్ వంటి చదువులు చదివి కూడా ఉద్యోగం రాకపోవడంతో బేల్దారి వంటి పనులకు వెళ్తున్న ఎంతోమంది యువకులు రాయలసీమలోని కడప జిల్లాలో కనిపిస్తారు. చదువుకున్న సీమ ప్రాంత యువకులు తిని తినక గూడు లాంటి అద్దె గదుల్లో ఉంటూ చెప్పులరిగేలా ఉద్యోగాల కోసం ఎలా తిరుగుతున్నారో కళ్ళారా చూసిన జ్ఞాపకాల అలజడిలో నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి హృదయంలో పరిష్కార మార్గాలకు అన్వేషణ మొదలైంది. పరిష్కారంగా కడప స్టీల్ ప్లాంట్ ఆయనకు కనిపించింది. రాయలసీమ ఉద్యమానికి గతంలో ఊపిరి పోసిన ప్రొద్దుటూరు నుంచే స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభం కావడం ఓ విశేషమనే చెప్పాలి. తన మిత్రులతో ప్రవీణ్ కుమార్ రెడ్డి చర్చించి సీమ ప్రాంత సమస్యలపై అవగాహన ఉన్న మిత్రులను, సీమ పరిస్థితులపై అదివరకే ఉద్యమాల్లో భాగస్వామ్యం వహిస్తున్న ఖలందర్ను పిలిపించి సుదీర్ఘంగా చర్చించిన తరువాత అందరూ కలిసి ఏకాభిప్రాయానికి వచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న స్టీల్ ప్లాంట్ను సాధించడమే పరమావధిగా, ఉక్కు పరిశ్రమను ఒక్కదాన్ని సాధించుకుంటే అదే అన్ని సమస్యలకు ఏకైక మార్గంగా, పరిష్కార మార్గంగా మారుతుందని భావించి ఏర్పాటు చేయబడిందే స్టీల్ ప్లాంట్ సాధనా సమితి. ఈ సంస్థకు వ్యవస్థాపకులైన ప్రవీణ్ కుమార్ రెడ్డినే సభ్యులు సమితి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక కడప స్టీల్ ప్లాంట్ పోరాటం ఉద్యమ రూపం దాల్చింది. యువకుడు, విద్యావంతుడు, కర్తవ్య దక్షత గలవాడైన ప్రవీణ్ కుమార్ రెడ్డి చొరవతో సమాజంలో ఉద్యమాన్ని తొందరగా తీసుకువెళ్లేందుకు అవకాశం ఏర్పడినట్లే అయ్యింది. ఇది అంతకుముందు కడప జిల్లాలో సాగిన స్టీల్ ప్లాంట్ పోరాటాలలాగా కాకుండా ఉద్యమ రూపమై ముందుకు సాగింది. ప్రవీణ్ రెడ్డి ఉద్యమాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా, రాజకీయ పార్టీల ప్రమేయం ఏమాత్రం లేకుండా ముందుకు తీసుకుని వెళ్లేందుకు భగీరథ ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. స్టీల్ ప్లాంట్ ఇక రాదని ప్రజలు, ఈ ప్రాంత నాయకులు నిరాశ చెందిన సందర్భంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి సారథ్యంలో మొదలైన స్టీల్ ప్లాంట్ సాధనా సమితి ఉద్యమ పంథాపై ప్రజలకు క్రమంగా నమ్మకం ఏర్పడి ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం వహించారు. ఈ సంస్థకు ఉపాధ్యక్షుడిగా అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఖలందర్ చురుకైన పాత్ర వహించారు. సీమ శ్రీనివాస్ ఉద్యమ పాటలు ప్రజల గుండెల్లో డప్పులై మ్రోగాయి. పుట్టిన సీమ రుణం తీర్చుకోవడం అంటే స్టీల్ ప్లాంట్ సాధనే లక్ష్యం కావాలని భావించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఎంతో చురుగ్గా విద్యార్థులను సమీకృతం చేసుకుంటూ ప్రజలందరి భాగస్వామ్యంతో కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదంతో ముందుకు సాగింది. స్టీల్ ప్లాంట్ సాధనా సమితి 2016 జనవరి 29వ తేదీన ఆవిర్భవించిన మొదటి రోజునే రాజీవ్ సర్కిల్లోని ఆంధ్ర బ్యాంక్ బిల్డింగ్ పైన కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదంతో ఉన్న హైడ్రోజన్ బెలూన్ని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎగురవేయడంతో ఈ నినాదం ప్రజల గుండెల్లోకి చేరింది. ఇక వేగవంతంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యేందుకు దోహదపడింది. ఇక విద్యార్థులు, మహిళలు, విద్యాసంస్థల యాజమాన్య సంఘాలు, కుల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, రచయితలు, జిల్లా సీమ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రజానాయకులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. 2016 ఫిబ్రవరి 9వ తేదీన కడప జిల్లాలోని వెల్లాల సంజీవరాయుడి ఆశీస్సులతో వెల్లాల గ్రామ ప్రజలతో కలిసి మాట్లాడడం దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమై కడప జిల్లాలోని అన్ని ప్రాంతాలలోనూ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ వల్ల క్రమక్రమంగా పల్లె పల్లెకు, గల్లీ గల్లీకి ఈ ఉద్యమం చేరింది. కడప జిల్లా ప్రాంతంలోని అన్ని ఇంజనీరింగ్, ఇంటర్, డిగ్రీ కళాశాలలకు వెళ్ళి విద్యార్థులతో కలిసి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం, విద్యార్థుల్ని ఉద్యమంలో భాగస్వాములను చేయడం స్టీల్ ప్లాంట్ సాధనా సమితి సాధించిన ప్రగతి అనితర సాధ్యంగా నిలిచింది. విద్యార్థుల చదువుకు ఏమాత్రం ఆటంకం కలిగించకుండా ఉద్యమాన్ని చాకచక్యంతో ముందుకు తీసుకుని వెళ్ళారు ప్రవీణ్ కుమార్ రెడ్డి. 2016 జూలై 14వ తేదీన ఉక్కు మహాసంకల్ప యాత్రని ముందుకు నడిపించారు ఆయన. ఉక్కు మహాసంకల్ప యాత్ర అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతమైంది. విద్యార్థులు, ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నాయి. ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్లో విద్యార్థులు చేసిన కడప ఉక్కు సీమ హక్కు కేక ఢిల్లీ గల్లీ దాకా వినిపించింది.
ఈ కార్యక్రమం ఎంతో క్రియాశీలకంగా ముందుకు నడిచింది. ఆ తరువాత స్టీల్ ప్లాంట్ సాధనా సమితి ఉద్యమం క్రమంగా ఉక్కు మహాసంకల్ప యాత్రతో పతాక స్థాయికి చేరుకుంది. భారీ ఎత్తున విద్యార్థులను ఒక చోటికి చేర్చి రాయలసీమలోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ వెంటనే ఏర్పాటు చేయాలని స్టీల్ ప్లాంట్ సాధనా సమితి డిమాండ్ చేసింది. ప్రభుత్వాలు స్పందించకపోతే రాయలసీమ బిడ్డల ఆత్మ గౌరవ సభను నిర్వహిస్తామని ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల్ని, పాఠశాల యాజమాన్యాలను, కాలేజీ యాజమాన్యాలను, కడప జిల్లాలోని వ్యాపార ప్రజా సంఘాలను, ముఖ్యంగా మహిళలను, దళితులను, వారి సంఘాలను కలుపుకొని రాయలసీమ బిడ్డల ఆత్మ గౌరవ సభను ఆయన ఆగస్టు 29, 2016 పొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్లోని గ్రౌండ్లో కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసి ఆ సభను విజయవంతం చేశారు. ఆ సభలోనే 90 రోజుల్లో స్టీల్ ప్లాంట్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, అలా చేయని పక్షంలో తాను ఆమరణ దీక్షకు సిద్ధమవుతానని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఈ నేపథ్యంతో 2017 జనవరి 18వ తేదీన స్టీల్ ప్లాంట్ సాధనకై ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత బలిష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ను ఎలాగైనా సాధించుకోవాలనే దృఢ సంకల్పం కడప జిల్లాలోని ప్రతి ఒక్కరిలో రగలడానికి కారణంగా సీమ చరిత్రలో చిరస్థాయిగా ఈ మహానాయకుడు సాగించిన ఉద్యమం నిలిచింది. ఆ పరిస్థితుల్లో సీమ బిడ్డల ఆకాంక్షలను నెరవేర్చగలిగేది, యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించగలిగేది కడప స్టీల్ ప్లాంట్ ఒక్కటేనని, దీనిపై గతంలో ఎన్నో పోరాటాలు జరిగిన ప్రవీణ్ కుమార్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ఉద్యమమే అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆకర్షించింది. కడప జిల్లాలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఎవరైతే స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గట్టి కృషి చేస్తారో ఆ పార్టీలో తాను చేరుతానని ప్రకటించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ చొరవ చూపడంతో కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనని పెద్ద ఎత్తున చేపట్టడంతో టీడీపీ పార్టీలో ఆయన చేరారు. టీడీపీ పార్టీని భుజాన మోశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వైసీపీ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమైతే ఈసారి ఎన్నికలలో గెలిచి తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబు నాయుడు చొరవతో స్టీల్ ప్లాంట్ పనులు వేగవంతంగా ముందుకు సాగిస్తూ ఉండడం అభినందింపదగ్గ విషయం. కడప జిల్లాలో ఏర్పాటయ్యే స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్య కారకులుగా చిరస్థాయిగా నిలిచే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరుతో పాటు ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే పేరు కూడా శాశ్వతంగా వినిపిస్తూనే ఉంటుంది.